బ్రేకింగ్ న్యూస్ ఉగ్రదాడికి భద్రతా వైఫల్యం కూడా ఓ కారణమే. ఇది కాంగ్రెస్ మొదటి నుంచి వినిపిస్తున్న వాదన. అయితే ఈ అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చింది. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? భద్రతా బలగాలు సిఆర్పీఎఫ్ ఎక్కడున్నాయని విపక్షాలు ప్రశ్నించాయి. బైసారన్కు పర్యాటకులను అనుమతిస్తున్న సంగతి కేంద్రానికి భద్రతా బలగాలకు తెలియదని ఓ కేంద్ర మంత్రి బదిలిచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా అమర్నాథ్ యాత్ర వరకు ఈ లోయ దగ్గరకు పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు అమల్లో ఉంటాయి. కానీ ఈసారి భద్రతా ఏజెన్సీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే స్థానిక అధికారులు బైసారన్కు పర్యాటకులను అనుమతించారనేది కేంద్రం వివరణ. అంతేగాక ఎత్తులో ఉండే ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే 45 నిమిషాల పాటు నడవలసి ఉంటుంది. అత్యవసర పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలని అనే దానికి ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమల్లో లేదని వివరించింది కేంద్రం. దీనిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది మంది టూరిస్టులు అక్కడకు వెళుతుంటే ప్రభుత్వానికి తెలియకపోవడం ఏంటని నిలదీశారు. అంతేకాదు బైసార్ లోయను తెరిచినట్లు ట్రావెల్ ఏజెన్సీలకు కూడా తెలిసినప్పుడు సెక్యూరిటీ సిబ్బందికి ఎందుకు తెలియకుండా ఉంటుందని విపక్షాలు ప్రశ్నించాయి. మొత్తానికి విపక్షాలు ఆరోపిస్తున్నట్టు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేకపోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే జరిగిన ఘటనపై కూడా అటు విపక్షాల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి. మీరు దీనికి సంబంధించి అటు ప్రభుత్వం ఏం చెబుతుంది? అలాగే ఇప్పటి వరకు కూడా అటు కాశ్మీర్ కళ కూడా తప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ అఖిల, ఏదైతే పెహల్గాం సంబంధించి కాల్పుల ఘటనకు సంబంధించి ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు తెలిపారో ఇప్పుడు రాజకీయంగా వివాదం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముందస్తు సమాచారం ఉన్నది, ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యం అనేది ప్రధానంగా ఉంది అనేది కూడా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఏదైతే నేను అఖిలపక్ష సమావేశం రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అందరూ మద్దతుగా ఉంటాము, ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో దానికి ప్రతిదాడిగా మనం ఏంటో చూపించాలి అనేది కూడా భారత ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనే దానికి తీసుకున్న నిర్ణయాల పట్ల అందరం మద్దతుగా ఉంటామంటూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ అందరూ కూడా మద్దతు తెలిపారు. అయితే ఇక్కడ భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం ప్రధానంగా పట్టొచ్చినట్లు కనిపిస్తుంది అనేది కూడా ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. ఇటు స్వయాన కేంద్ర మంత్రి దీనికి సంబంధించి కొంత ఇతరుల వద్ద చర్చించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇతర పార్టీల నేతలు కూడా ప్రధానంగా ఏదైతే ఇటు పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ముందస్తుగా ఇంటెలిజెన్స్ విభాగానికి ఎటువంటి సమాచారం లేకపోవడం వెనుక వాళ్ళ అలసత్వమే ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. అంటే ఉగ్రవాదులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు, కానీ ఎవరు ఎక్కడున్నారని తెలుసుకోవడంలో నిఘా వైఫల్యం పొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ నిఘా వైఫల్యం వల్ల ఇక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ కాల్పుల వల్ల జమ్మూ కాశ్మీర్ కళ అనేది తప్పింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. గత 3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుంది, ఆదాయం పెరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది పెరుగుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా జీవనోపాధి అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ కాల్పులు జరగడం పట్ల కూడా కొంత
విమర్శలు అయితే కేంద్ర ప్రభుత్వం పైన వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక రాజకీయ రంగు పులుముకునే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, ఇక్కడ సెక్యూరిటీ అంతా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన భద్రతా విభాగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగం కానీ నిఘా విభాగం కానీ ఏం చేస్తున్నాయి, ఇక్కడ టెర్రరిస్టులు ఉంటారు, దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందనేది కనుగొనడంలో విఫలమయ్యారు. దానికి కారణంగా 26 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ఇటు ప్రజెంట్ ఇక జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా కలతప్పిన విధంగా కూడా మారిపోయింది. పర్యాటక రంగం అనేది కుంటిపడింది. ఇక్కడ వ్యాపారవేత్తలు నష్టపోతున్నారు. అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మా జీవితం ఏంటి అనేది కూడా అందరూ కొంత కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం పెహల్గాంకు సమీపంలోనే మనం ఉన్నాం. పెహల్గాం సమీపంలో ఏదైతే ఉగ్రవాదులు కాల్పులు జరిపారో ఆ కాల్పులు జరిపిన పెహల్గాం పర్యాటక ప్రాంతానికి దాదాపు 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాం. ప్రజెంట్ ఇది ఒక పెహల్గాం పెద్ద మార్కెట్. అంటే పర్యాటక రంగం, పర్యాటకులు ఎక్కువగా వస్తున్న సమయాల్లో ఎక్కువగా ఇదంతా కూడా రద్దీగా ఉంటుంది. కానీ ఈ పర్యాటకం అనేది పర్యాటకులు రాకపోవడం వల్ల ఇక్కడ అంతా కూడా కుంటుపడింది. మొత్తంగా ఎవరూ రాకపోవడం వల్ల వ్యాపారులు నష్టపోతున్నారు. ఆ షట్టర్లను కూడా క్లోజ్ చేసే ఎవరికి వారు ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఇటు అయితే శివ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా అక్కడ బుకింగ్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికే పర్యాటకులు ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో వారు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు అనేవి కూడా మనకు వినిపిస్తున్నాయి. అంటే మొత్తంగా ఈ ఘటన తర్వాత కూడా అక్కడ పర్యాటకులకు ఎంత మేర లాస్ వచ్చి ఉండొచ్చు, అలాగే టూరిస్టులు కూడా వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు, బుకింగ్స్ కూడా ఆగిపోయినట్టు కూడా చెప్తున్నారు. అసలు టూరిస్టులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి, అక్కడ ట్రావెల్ ఏజెన్సీ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? కానీ ట్యాక్సీలు నడిపే వాహనదారులు కానీ ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ కాల్పులు జరిగాయో ఆ కాల్పులకు సంబంధించి అందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరు 1 వీక్ 10 డేస్ ప్లాన్ చేసుకుని ఇక్కడ టూరిస్టులు ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ కాల్పులు జరిగిన నేపథ్యంలో అందరూ కూడా వారి ప్రయాణాలను రద్దు చేసుకునే మధ్యలోనే ప్రాణాలు కాపాడుకునేందుకు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానిలో భాగంగా ఇక్కడ వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. గత 4 రోజులుగా ఎప్పుడైతే కాల్పులు జరిగినప్పటి నుంచి కూడా మాకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. మా టూరిజం పైన కానీ, ఇటు హోటల్స్ కానీ, మరొక చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ అందరిపైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా పెహల్గాం మార్కెట్. శివ, మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే ఘటన పహల్గాంలో జరిగిందో దాని చుట్టుపక్కల కూడా కొన్ని పర్యాటక ప్రాంతాలు అయితే ఉన్నాయి. మరి పహల్గాంలో ఘటన జరిగిన తర్వాత మరి ఈ ఘటన ప్రభావం కూడా ఆ ప్రాంతాలపై పడే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే అక్కడ మనం చూసుకున్నట్టయితే పహల్గాంలో ఇప్పటి వరకు కూడా టూరిస్టులంతా ఖాళీ చేసి వెళ్ళిపోవడం, హోటళ్ళు కూడా అక్కడ ఎవరూ ఉండకపోవడం చూస్తున్నాం. మరి అక్కడ నార్మల్ పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుందా ఇప్పట్లో? రైట్, ఒకటే ఏదైతే మీరు అన్నట్లుగా ఈ కాల్పులు జరిగిన తర్వాత హోటళ్ళు కంప్లీట్గా మూసివేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ కొండ ప్రాంతాల్లోని హోటల్స్ అన్నీ కూడా ఉంటాయి. పెహల్గాం ప్రాంతంలో ఇక్కడ ఒకవేళ టూరిజంకి సంబంధించిన టూరిస్టులు పర్యాటకులు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతోనే వారందరూ కూడా హోటల్ను కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ పెహల్గాం మార్కెట్ అంతా కూడా ఎటువంటి పర్యాటకులు లేకుండా ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది. పర్యాటకులతో ఎప్పుడు కిటకిటలాడే ఈ పెహల్గాం మార్కెట్, ఈ వాహనాలు కూడా ఏదైతే వారికి కిరాయిలకు కూడా అవకాశం లేకుండా పర్యాటకులు రాకపోవడంతో వాహనాలన్నీ కూడా పార్కింగ్లోనే వదిలేసి వారి ఇంటి దగ్గరే ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనివల్ల మాకు జీవనోపాధిని కోల్పోయామంటూ కూడా ఈ ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు అందరూ కూడా చెప్తున్నారు. ఈ ట్రావెలర్స్ కానీ, ట్యాక్సీలు నడిపే డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నది ఒకటే, 4 రోజుల ముందు వరకు కూడా మా వ్యాపారం కానీ మా పరిస్థితి అంతా బాగుంది. ఎప్పుడైతే కాల్పులు జరిగినప్పటి నుంచి పర్యాటకులు మధ్యలోనే వెళ్ళిపోయారు. ఎవరు వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఇటు పర్యాటకానికి మొత్తం సంబంధించి మాత్రం కంప్లీట్గా నష్టం వాటిల్లుతుంది. మాకే కాదు, జమ్మూ కాశ్మీర్కి కూడా మొత్తం ఆదాయం అనేది కంప్లీట్గా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది పర్యాటకులు
ఇక్కడికి ఉన్నారు. ఇక్కడ స్థానికులు కానీ కొంతమంది పర్యాటకులు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న కొంతమంది పర్యాటకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా ఒకటే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలోనే అందరూ తిరిగి వెళ్ళిపోయేందుకే సుముఖత చూపిస్తున్నారు. హోటల్స్ ఖాళీ చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది వారందరూ భావిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకే అందరూ నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజెంట్ కొంతమంది టూరిస్టులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అయితే కొంతమంది టీవీలో కూడా కనపడడానికి కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ కొంతమంది టూరిస్టులు ఉన్నారు, మహిళా టూరిస్టులు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. जी बोलिए, आप कहाँ से आए? केरल से आए। केरल से आए। कैसा है यहाँ पे? यहाँ ठीक है। ठीक है, ठीक है, सेफ है, सेफ है। आप कितना दिन हुआ इधर आके? आप 21st 4 दिन हो? उसी दिन आप गए पहलगाम? पहल उधर अंदर गए था? अंदर नहीं, बंद कर, अलाउड नहीं है, इसलिए नहीं जाए। प्लीज जस्ट टू सी, जस्ट टू सी। कल हमारे होटल में टूरिज्म मंत्री भी आए थे, हौसला टूरिज्म मिनिस्टर आए थे, क्या बोल रहा हूँ? हौसला दिया, कोई बात नहीं, डरने का कोई बात नहीं, हम आपके साथ हैं, इसलिए हम यहाँ आ जाए। మొత్తం జమ్మూ కాశ్మీర్ టూరిజం మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన మాకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఏం కాదు, మీరు ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ కూడా మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారంటూ కూడా కేరళ నుంచి వచ్చిన టూరిస్టులు చెప్తున్నారు. ఆప్ కహాం సే ఆయే? The same both. My name is Mahija. I'm coming from Kerala because we got scared when we heard about this news, but now we could understand we all are safe here. All Kashmiris are supporting me very much, and we trust the Indian soldiers and Modi ji and all Kashmiris. No one can beat tourism and tourists, so we will come Kashmir again and again and again. This is for our challenge. सब लोग जम्मू कश्मीर लोगों में बोल रहे हैं अभी पूरा टूरिज्म लॉस हो गए, कोई टूरिस्ट नहीं आ रहा बोल के। Sorry, speaking. अभी आने वाला, अभी ये अटैक होने के बाद आने के सब लोग डर रहे हैं, आप क्या बोलना चाहते हैं? We told them, don't worry. We trust the Indian soldier and all Kashmiri people. All are very good people. They will, will become safe. కేరళ నుంచి వచ్చిన టూరిస్టులు ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ టూరిజానికి ఇప్పుడు రావడానికి ఎటువంటి ఇబ్బందులు అందరూ రావచ్చు. ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ రక్షణ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అందరూ రావచ్చు అంటూ కూడా ఇక్కడ ప్రజెంట్ ఉన్నవారు చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు పర్యాటకులు, వారిని అడిగి తెలుసుకుందాం. జీవులే यहाँ पे आपको कैसा लग रहा है ये अटैक होने के बाद? अच्छा लग रहा है। पहले दिन तो ये सुनकर थोड़ा डर लगा, फिर बाद में ठीक हो गया। अच्छा लग रहा है। ये जगह ना बहुत सुंदर, बहुत अच्छी तरह इन्होंने हमारा स्वागत किया और अच्छा लगा। ప్రధానంగా ఇక్కడ ఏదైతే మనం అయితే చూస్తున్నామో, ఈ షాప్స్ ఏవైతే చూస్తున్నామో, ఈ షాప్ సంబంధించిన ఓనర్స్, వ్యాపారులందరూ కూడా ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు ఆహ్వానం పలుకుతున్నాం. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు మేము ఆతిథ్యం ఇస్తాము, మీరు మా కుటుంబ సభ్యులు లాంటి వారు, మీకు అన్ని విధాలా మేము సహకరిస్తామంటూ కూడా ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు వారు అందరూ కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మరికొంతమంది వ్యాపారులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జీ బోలే, ఆప్ यहाँ का दुकानदार है क्या? వీళ్ళు ఒక ఇంటర్నల్ మీటింగ్ ఒకటి పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు సంబంధించి వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలనే దానిపై కూడా ప్రధానంగా వారు చర్చించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరు ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వద్దు, మిమ్మల్ని మా కుటుంబ సభ్యులకు, సొంత కుటుంబ సభ్యులుగా మేము ట్రీట్ చేస్తాం, మీకు అన్ని విధాలా మేము సపోర్ట్గా ఉంటామంటూ కూడా వీరు అయితే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీరు వ్యాపారాన్ని, జీవనోపాధిని కంప్లీట్గా గత 4 రోజుల నుంచి కూడా నష్టపోతున్న నేపథ్యంలోనే, అంటే ప్రతి కాల్పులు జరగకముందు కూడా ఇక్కడికి వచ్చిన టూరిస్టులకు అన్ని విధాలా వీరు సపోర్ట్ చేస్తూ వారందరూ కూడా ఆహ్వానం పలుకుతూ కూడా ఎంతో ఆప్యాయతగా వీరు పిలుస్తున్నారు అనేది కూడా ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు కాల్పులు జరిగిన నేపథ్యంలో పర్యాటకులు రావడానికి భయపడుతున్న సందర్భంలోనే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు ధైర్యంగా ఉంటామంటూ కూడా వారందరికీ ధైర్యం చెప్పి అందరూ పర్యాటకులు రావాలంటూ కూడా టూరిస్టు అందరూ కూడా జమ్మూ కాశ్మీర్ అలాగే పహల్గావ్లో पर्यटक प्रांताలను సందర్శించాలంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక सर जी बोलिए, आप क्या बोलना चाहते हैं? सब लोग डर रहा है यहाँ पे आने के लिए?
डर नहीं होना चाहिए, इससे दुश्मन का हौसला बढ़ता है। अगर डर होगा, जो भी टूरिस्ट आना चाहते हैं वो आ जाए। ऐसा जैसा ये रुक जाएगा, टूरिस्ट रुकेगा ना, दुश्मन का हौसला बढ़ता है। जब टूरिस्ट आएगा तो दुश्मन का हौसला डाउन हो जाएगा। रुकना नहीं चाहिए, टूरिस्ट को आना चाहिए। इसमें हम बहुत मजम्मत करते हैं, जो भी इंसानियत जाए गए हैं इसमें हम बहुत मजम्मत करते हैं। ऐसा नहीं होना चाहिए, कभी नहीं हुआ पहलगाम में ऐसा मामला। यहाँ पे लोग घूमते थे रात के 10 बजे 11 बजे, कोई टेंशन नहीं थे। पता नहीं ये कौन दरिंदा इन्होंने हमला किया वहाँ पे, तो हम लोगों को भी दुख है। ये हमारा फैमिली मेम्बर थे जो मारा गया, इसमें हम लोगों को बहुत दुख है। इसमें उनका घर किधर है? कौन वो उनका घर किधर है? किसका घर? मारा गया बोल रहा हूँ। किसका घर? जो घोड़े वाले मारा गया वो हापतनाट का रहने वाला है। वो भी बेचारा घोड़े के साथ था। उनका भी उन्होंने गन छीनने का कोशिश किया है। टूरिस्ट के ऊपर न आंच आना चाहिए। आदिल हुसैन, जी जी, टूरिस्ट को बचाने के लिए उसको बहुत अपना जान गंवा दिया। टूरिस्ट को ऊपर आंच नहीं आने दिया। जैसा घोड़ा वाला अंदर नहीं जाता है, घोड़ा वाला बाहर ही रहता है। जब टूरिस्ट अंदर जाता है वहाँ पे टिकट लगता है, घोड़े वाले बाहर। उसका कस्टमर का टाइम हो चुका है, वहाँ पे 1 घंटा आधा घंटा रुकता है कस्टमर। वो कस्टमर को बुलाने गया, आ जाओ आपका टाइम हो गया, तो उस टाइम में उन्होंने भी अपना जान गंवा दिया। राइट, अभी देखे तो ये मार्केट पूरा खाली है। इससे पहले पूरा रद्दी था टूरिस्ट लोगों से, अभी पूरा खाली है। शॉप भी बंद है, शटर नीचे करके है, होटल्स भी पूरा बंद है, कोई भी नहीं आ रहा है। वो प्लान करते 1 हफ्ता 10 दिन प्लान करके बीच में निकल के यहाँ से डर के निकल जा रहा है। नहीं, डर नहीं होना चाहिए। देखो सब लोगों को मातम है। 27 जानी गई है, कैसे हम अपना बिजनेस करेंगे? 27 नॉट ए जोक, 27 इतिहास गवा रहा है, इतना कश्मीर लाइमलाइट में रहा है। तब भी पहलगाम जो है ये टेररिज्म फ्री रहा है, ये इतिहास गवाह है। आप पढ़ लो पिछला हिस्ट्री, पहलगाम में आज तक कुछ नहीं हुआ। मैं ड्राइवर हूँ, मेरी गाड़ी है, मैं भी टूरिस्ट के साथ हूँ, मेरी यूनिफॉर्म लगी हुई है। बट आज मार्केट इसलिए बंद है कि जो 27 जाने गई है यहाँ पे, उनके लिए हमने ये मार्केट बंद रखा है। अदरवाइज मार्केट खोलना, यहाँ पे तो कोई भी बिजनेस कर सकता है। कोई जैसे कि ये किराने शॉप वो तो कर सकते हैं, मगर ये हमने शॉपें इसलिए बंद रखी है कि जो 27 जाने गई है उनके मोहब्बत में रखा है। बाकी अदरवाइज कुछ नहीं है, सब कुछ ठीक है। बाकी अदरवाइज यहाँ पे मेन मार्केट में नॉर्मल है। ये हुआ था बाइसर, ये जो जंगल एरिया है, ये बदकिस्मती है कि हम गाड़ियाँ नहीं वहाँ जाती है, क्योंकि वहाँ पे खाली टूरिस्ट और घोड़े वाले जाते हैं। यहाँ से 7 से 7.5 किलोमीटर होगा। ये जंगल का एरिया आप देख सकते हो, वो पीछे पैदल जाना पड़ता है या घोड़ों के सहारे, या 2 ही चीज़ें, या तो घोड़े जाएंगे या तो पैदल जाना ट्रैक करके। वही बैड लक है कि वहाँ पे टूरिस्ट है। और ये मेन साइड सीन है यहाँ का, बाइसरन वैली मेन साइड सीन है यहाँ का। बाकी वहाँ पे जो घोड़े वाले थे उन्होंने बहुत हेल्प की है, ये जो हमने देखा, क्योंकि हम ड्राइवर हैं, हम तो स्टैंड तक जाते हैं, यहाँ से फिर घोड़े वाले या तो घोड़े के साइड सीन पे जाते हैं या तो ABC वैली करने के लिए जाते हैं। वही बैड लक है कि वहाँ पे गाड़ियाँ नहीं जाती है, अदरवाइज यहाँ पे अगर होता इतना ये मसला क्रिएट नहीं होता। రైట్, మొత్తం చూసుకుంటే ఏదైతే గుర్రం వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ ట్రెక్కింగ్ ఏరియా కాబట్టి కాలినడకన అయితే గుర్రాలు ఎక్కువ మాత్రమే ఆ పైనకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. మన వైపు చూస్తున్న ఇదే ఈ అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న పెద్ద పెద్ద చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ కొండ ప్రాంతం వెనకాలే ఈ ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ప్రాంతంగా కూడా స్థానికులు చెప్తున్నారు. దీని వెనకే ఉంటుంది. ఇక్కడ నుంచి మినిమం 7 కిలోమీటర్స్ అబవ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ మీద వెళ్ళవచ్చు. అక్కడ నుంచి ట్రెక్కింగ్ మినిమం 3 కిలోమీటర్స్ అనేది కాలినడకన లేదా గుర్రాల మీద వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే టూరిస్ట్ని తీసుకువెళ్లారో ఆ టూరిస్టు లోపలికి వెళ్ళిన తర్వాత టైం అయిపోయింది కాబట్టి అతను వాళ్ళని పిలవడానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఆ టూరిస్టులు కాపాడే ప్రయత్నంలో ఈ గుర్రం సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను వారిని కాపాడే ప్రయత్నంలో అతని ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా వీరు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు 27 మంది చనిపోయారు కాబట్టి నివాళిగా ఇక్కడ బంద్ పాటించి ఈరోజు ఈ షాపులన్నీ క్లోజ్ చేశాము. అయినప్పటికీ కూడా పర్యాటకులు రాకపోవడంతో వ్యాపారం అయితే నష్టపోయామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇటు భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదులను ఏరివేతకు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. ఈ కాల్పుల వెనుక ఎవరున్నా కానీ ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కానీ, రక్షణ శాఖ మంత్రి, కేంద్ర హోంమంత్రి వీరందరూ కూడా
ముక్త కంఠంతో పాకిస్తాన్పై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిదాడి ఉండబోతోంది, ఎవరున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారతదేశంపై జరిగిన దాడి అంటూ కూడా చెప్తున్నారు. మొత్తం ఎవరైతే ఉగ్రవాదులు వెనుక ఉన్న ఆ ప్రాంతాన్ని కానీ వారిని కానీ ఉపేక్షించేది వారందరినీ కూడా ఊడ్ చేస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఇటు ఆర్మీ చీఫ్ కూడా ఈ కాల్పులు జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ ఆర్మీ అధికారులను అడిగి అక్కడ భద్రతా సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించేందుకు పెహల్గాం వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులు కూడా కలిసి రాహుల్ గాంధీ పరామర్శించున్నారు. ఇక పలు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్, పెహల్గాం, బెస్తారే, ఇతర అనంతనాగ్ జిల్లా, అనంతనాగ్ ఇటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కివన్న నేపథ్యంలోనే ఆ కూంబింగ్ అనేది కొనసాగుతుంది. అంటే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వారిని మట్టుబెట్టాలనే ప్రయత్నాలు అయితే భారత భద్రతా దళాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల పాక్ సంబంధించిన ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కాల్పులు ఎదురుకాల్పుల్లో భాగంగా ఇద్దరు భారత సైనికులు కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. శివ, మీరైతే అక్కడ నేరుగా ఉన్న పర్యాటకులతో కూడా మాట్లాడారు, అక్కడ స్థానికులతో కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ టూరిజం పైనే ఆధారపడి బ్రతుకుతున్నామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఏమన్నా వారిని ఆదుకునే అవకాశం కనిపిస్తుందా? వారు ఏం చెప్తున్నారు? రైట్, వీరు చెప్తున్న ప్రధానంగా ఒకటే, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు పెహల్గాంలో, ఇదే మొదటిసారి జరిగింది. కానీ భవిష్యత్తులో జరగదు అంటూ కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా పర్యాటకులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కేరళకు సంబంధించిన టూరిస్టులు ఇక్కడ ఉన్నారు. గత కొన్ని రోజులకు వారు ఇక్కడే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే కాల్పు జరిగిన సందర్భంలో కూడా వారు ఆ సమయంలో కూడా ఇక్కడే పెహల్గాం సమీపంలోనే ఉన్నామంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఆ పర్యాటకులను ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా పర్యాటకులు ఇప్పుడు ఈ సందర్భంలో వచ్చేందుకు అంత సుముఖత చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. అంటే ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు పర్యాటకులు ఎవరు కూడా జమ్మూ కాశ్మీర్ కానీ, శ్రీనగర్ కానీ, పెహల్గాన్ వైపు చూడొద్దంటూ కూడా ఈ పర్యాటకులే కొన్ని సూచనలు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పర్యాటకులు వస్తేనే మాకు జీవన భృతి, ఏదైనా మాకు వ్యాపారాలు జరిగితేనే మాకు రోజు గడుస్తుంది తప్ప ఇలా పర్యాటకులు రాకపోతే మాకు రోజు అనేది గడవదు, నష్టం అయితే జరుగుతుంది, మాకు అన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటూ కూడా ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కానీ, ఇటు ట్యాక్సీకి సంబంధించిన ట్యాక్సీ ఓనర్లు కానీ, హోటల్స్కి సంబంధించిన వారు కానీ, టూరిస్టుకు సంబంధించిన ట్రావెల్స్ యజమానులు కూడా ఇదే అయితే బాధనైతే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది మా పాలిట శాపంగా మారింది. ఎవరో ఉగ్రవాదులు ఇక్కడ కాల్పులు జరిపారు, వారు కాల్పులు జరపడం వల్ల మేము నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ పర్యాటకులు రాకపోతే మాత్రం భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామంటూ కూడా చిరు వ్యాపారులు కానీ, ఇటు ఈవెన్ ఇప్పుడు ఏదైతే ట్రెక్కింగ్ ఏరియా ఏదైతే ఉందో కొంతమంది కాలినడకన వెళ్తారు, నడవలేని వాళ్ళు గుర్రాలను ఎక్కి వెళ్తారు. గుర్రాలకు సంబంధించి కూడా గుర్రాలు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఎక్కడికక్కడ. మరోవైపు వాహనాలు కూడా మనం ఇక్కడ కార్లు చూస్తున్నాం. ఈ ఏదంతా కూడా మార్కెట్ ఏరియాలో కార్లు పార్కింగ్ ఏదైతే చూస్తున్నామో పర్యాటకులు రాకపోవడంతోనే ఈ స్టాండ్లకే పార్కింగ్లకే పరిమితం అవుతున్నాయి కార్లు. మరోవైపు ఈ మార్కెట్ అంతా కూడా ఖాళీగా దర్శనమిస్తుంది. షాపులన్నీ కూడా షట్టర్లు క్లోజ్ చేసి దర్శనమిస్తుంది. వ్యాపారాలు లేకపోవడం వల్లే అందరూ కూడా కొంతమంది కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడే ఏ సైడ్ నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారనే భయంతోనే కొంతమంది కూడా పర్యాటకులు ఇటుకు రాకపోవడం కానీ, కొంతమంది షాప్ యజమానులు షాపులు ఓపెన్ చేయకపోవడం కానీ జరుగుతోంది. కానీ ఇటు భద్రతా దళాలు మాత్రం ఎక్కడికక్కడ పాక్ సంబంధించిన ఉగ్రవాదులను, ఈ టెర్రరిస్టులను ఎదుర్కొనేందుకు ఎదురుకాల్పులు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.